జాతీయ అర్హత ప్రవేశ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ హైదరాబాద్లో నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ పరీక్షలు జరిగిన రీతిలో అక్రమాలు బయటపెట్టేలా ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై స్పందించకపోవడంపై కాంగ్రెస్ భగ్గుమంటుంది. ఈ పరీక్షలపై కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఇక పరీక్షపై చర్చ అంటూ విద్యార్థులకు నీతులు బోధించే ప్రధానమంత్రి నీటి పరీక్షపై దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా దానిపై స్పందించకుండా పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది. నీట్ అండర్ గ్రాడ్యుయేట్ 2024 పరీక్షల ఫలితాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 4న రిలీజ్ చేస్తుంది. షెడ్యూల్ కంటే 10 రోజుల ముందే రిలీజ్ చేసింది. సరిగ్గా అదే రోజున దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. నీట్ ఫలితాల్లో ఈసారి 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇది అనుమానులకు దారితీసింది. ఇది వరకు ఎప్పుడు ఇంతలా రాలేదు. పరీక్ష పేపర్లు ముందే లీక్ అయ్యాయి అనే వార్తలు రావడంతో నీట్ పరీక్షపై నీడలు కమ్ముకున్నాయి. కాగా ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. విద్యార్థుల ప్రయోజనాలే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎటువంటి రాజీ లేదని చెప్పారు. నీట్ పరీక్షకు సంబంధించి బీహార్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, విద్యాశాఖ మంత్రిగా ఈ విషయంలో నైతిక బాధ్యత వహిస్తానని చెప్పారు. అలాగే ఖచ్చితమైన సమాచారం వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఒకవైపు నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ల దుమారం కొనసాగుతుండగా యూజీసీ నెట్ పేపర్ లీక్ కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో మోదీ హయాంలో పరీక్షలు అభాస్య పాలవుతున్నాయన్న విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. దీన్ని ధృవస్తులు ఖండించిన 7 ఏళ్లలో 70కి పైగా ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయినట్టు, దీంతో 1.5 కోట్ల మంది విద్యార్థుల జీవితంపై ప్రభావం పడినట్లుగా నివేదికలు చెప్తున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఏజెన్సీలు నిర్వహించే నీట్, నెట్, సిబిఎస్ఈ, ఎయిమ్స్ తదితర ఎగ్జామ్ పేపర్లు లీక్ అవ్వడం విశేషం. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో 2015-2023 మధ్య పేపర్ లీకులకు సంబంధించి 14 కేసులు నమోదయ్యాయి. బీజేపీ పాలిత యూపీలో 2017-2022 మధ్య 6 పేపర్లు లీక్ అయినట్లు నివేదికలు చెప్తున్నాయి. అలాగే ఇప్పుడు నీట్ పరీక్షల్లోనూ ఎన్డీఏ పాలిత బీహార్లోనే అక్రమాలు బయటపడ్డాయి. అయితే 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో మోదీ సర్కార్ ఆటలాడుతుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ టీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఏపీలో నీట్ వ్యవహారంపై ఆందోళనకు దిగింది ఏపీ కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షర్మిల కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్టీఏ ప్రతిష్టను దిగజారేలా అక్కడి అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రజల జీవితాలతో ఎలా ఆటలాడుతుందో మళ్ళీ చూస్తున్నాం. అసలు విద్యార్థులు వాళ్ళ కష్టము ఏది అక్కరలేనట్టు డాక్టర్లు అవుదాము అని ఆశపడ్డ
24 లక్షల మంది విద్యార్థులతో బీజేపీ పార్టీ ఆటలాడుతుంది. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్టను దిగజార్చేలా ఈ రోజు ఎన్టీఏలోని వారే పేపర్ లీకులకు పాల్పడి దీన్ని ఒక స్కామ్ గా, ఎన్టీఏ పేపర్ లీక్ స్కామ్ గా కరప్షన్ ఉంది అని తేలే విధంగా ఈరోజు సాక్ష్యాలు ఆధారాలతో సహా బయటపడ్డాయి. అయినా కూడా ఎన్టీఏ ఇంతవరకు బిడ్డలకు క్షమాపణ చెప్పలేదు, ఆ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పలేదు. చెప్పకపోగా సమర్థించుకునే ధోరణిలో వాళ్ళున్నారు. అసలు సామాన్య ప్రజలు కూడా ఇదెక్కడ లాజిక్ అనేటట్టుగా ఎన్టీఏ వ్యవహరిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఏ చర్యలు తీసుకోలేదు అంటే వాళ్ళ హస్తం కూడా నీట్ స్కామ్ లో ఉంది అని అనుకోక తప్పడం లేదు. ఒక్క పోటీ పరీక్షను కూడా అవకతవకలకు, అక్రమాలకు, అవినీతికి ఆస్కారం లేకుండా నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వం తయారైంది. ఈ 10 సంవత్సరాలలో 72 సార్లు పోటీ పరీక్షల్లో పేపర్ లీక్ అయింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహించింది. 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. కానీ దురదృష్టవశాత్తు 5వ తారీఖున పరీక్ష రాస్తే 4వ తారీఖునే దేశంలోని అనేక సెంటర్లో పరీక్ష పేపర్ లీకింగ్. కాబట్టి ఈ పరీక్షను రద్దు చేసి మళ్ళీ పకడ్బందీగా పరీక్ష నిర్వహించండి, సమగ్ర సత్వర విచారణ జరిపి దోషులను శిక్షించండి, ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూడండి అని చెప్పేసి దేశవ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు గత 10-15 రోజులుగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది. రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే నీరో చక్రవర్తి పిడల్ వాయిస్తూ కూర్చున్నట్టు నరేంద్ర మోడీ ఇంతవరకు మౌనం వీడలే.